హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ సో మీరు బాగున్నారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం. అసలు ఫ్లిర్టింగ్ అంటే ఏంటి? ఫ్లిర్టింగ్ అంటే రొమాంటిక్ వేలో అప్రోచ్ కావడం, రొమాంటిక్ వేలో మాట్లాడడం, అట్రాక్ట్ చేయడం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఓన్లీ ఫర్ డార్క్ స్కిన్ వాళ్ళ కోసం మాత్రం. ఎందుకంటే నేను కూడా డార్క్ స్కిన్ కాబట్టి. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్. అయితే ఈ వీడియోలో మనం 3 టిప్స్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్‌ది చాలా ఇంపార్టెంట్. ఎండ్ చూడండి. ఫస్ట్ వన్ ఈస్ బిఫోర్ ఫ్లర్టింగ్. అంటే ఫ్లర్టింగ్ చేయే ముందుకు ఏం చేయాలి? ఫ్లర్టింగ్ చేయే ముందు ఇది ఒక మైండ్‌లో పెట్టుకోండి. ఫ్లర్ట్ చేసే సమయంలో ఓన్లీ మీరు ఇష్టపడే అమ్మాయితో మాత్రమే ఫ్లర్టింగ్ చేయండి. ఎందుకంటే మీరు అందరితో ఫ్లర్ట్ చేస్తున్నట్టయితే తన దృష్టిలో మీరు చెప్పుల్లా కాపాడతారు. అందుకే తన ఫ్రెండ్స్‌తో కూడా ఫ్లర్ట్ చేయకండి. ఓన్లీ మీరు ఎవరినైతే ఇష్టపడతారో తనతో ఫ్లర్ట్ చేయండి. అండ్ ఫ్లర్ట్ చేసే ముందు తన గురించి తెలుసుకోండి. అర్థం చేసుకోండి. తన డ్రీమ్స్, హాబీస్ ఏంటో అన్నీ తెలుసుకోండి. తనతో టైం స్పెండ్ చేయండి. ఫ్లర్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. తను నీతోని అందరితో ఎట్లా మాట్లాడుతుందో అట్లే నీతో మాట్లాడుతుందా? లేదా డిఫరెంట్‌గా నిన్ను ట్రీట్ చేస్తుందా? అండ్ నెక్స్ట్ ఓవరాల్ ఏందంటే తనని అప్రోచ్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా గుడ్ ఇంటెన్షన్‌తో వెళ్ళండి. బ్యాడ్ ఇంటెన్షన్‌తో వెళ్ళి అప్రోచ్ అవ్వకండి. ఎందుకంటే అమ్మాయిలు ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ అండి. తనకి అర్థమైపోద్ది. నువ్వు ఏ ఇంటెన్షన్‌తో వెళ్ళి అప్రోచ్ అవుతున్నావు. సో అండ్ లాస్ట్ థింగ్ ఏందంటే ఫ్రెండ్‌షిప్ చేసుకోండి. క్లోజ్‌గా అండి. తర్వాత ఫ్లిర్టింగ్‌లోకి వెళ్ళిపోండి. అయితే మనం ఇప్పుడు మెయిన్ ఫ్లిర్టింగ్‌లో వెళ్ళిపోదాం. మెయిన్ ఫ్లిర్టింగ్‌లో చెప్పే ముందు బిఫోర్ ఫ్లిర్టింగ్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో దాన్ని అప్లై చేసిన తర్వాతనే మెయిన్ ఫిట్టింగ్‌కి వెళ్ళండి. ఫిట్టింగ్ ఏందంటే కాంప్లిమెంట్ ఇయ్యండి. పొగడండి తనని. తన గురించి చెప్పేటప్పుడు లేదా నువ్వు తనతో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న పొగడండి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్లీ వేలో రొమాంటిక్‌గా మాట్లాడండి. ఓకేనా? అందుకే నేను ముందు చెప్పిన దాంట్లో ఫ్రెండ్‌షిప్ చేయండి అని. అండ్ ఎప్పుడైనా మీరు ఒంటరిగా మాట్లాడే సమయంలో తన కోసం ఒక పాట పాడండి. సడన్‌గా ఐ కాంటాక్ట్ ఇవ్వండి గ్రూప్‌లో ఉన్నప్పుడు. కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. ఎగ్జాంపుల్ తన పేరు ఎస్తోని స్టార్ట్ అవుతుందా? అయితే ఎస్‌తో ఉన్న అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు, చాలా మంచోరు. ఇలాంటి కాంప్లిమెంట్ ఇచ్చే సమయంలో జెన్యూన్‌గా ఇవ్వండి. ఫేక్‌గా పడదు. అండ్ అయితే ఇయన్నీ చేసే సమయంలో తన రియాక్షన్ ఎలా ఉందో చూడండి. ఒకవేళ నెగెటివ్ అయితే నీతో ఇంకా కంఫర్టబుల్ కాలేదని అర్థం. ఒకవేళ పాజిటివ్ అయితే తను నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అట్లానే వెంటనే వెళ్ళి ప్రపోజ్ చేయకండి. కొంచెం పేషెన్స్ ఉంచుకోండి. ఎందుకంటే చెప్పనా, లవ్ యూ అనేది జస్ట్ ఫార్మాలిటీకి మాత్రం. ఎందుకు బ్రో తనకి తెలవదా? నువ్వు ఏ ఇంటెన్షన్ వెళ్ళి అప్రోచ్ అవుతున్నావో, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, నువ్వు మాట్లాడే విధానం బట్టి తనకి అమ్మాయి ఎప్పుడు తెలిసిపోతుంది. ఫస్ట్ నేను చెప్పేసా, అమ్మాయిలు ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ ఉంటారండి. అందుకే అండ్ లవ్ యూ బదులు రొమాంటిక్ వేలో మాట్లాడండి. లైక్ నీలాంటి ఒక అమ్మాయి ఉంటే లైఫ్‌లో ఏదైనా చేయగలుగుతాం. ఫ్యామిలీని కన్విన్స్ చేయగలుగుతా. చెప్పండి రొమాంటిక్ మాటలు మాట. నెక్స్ట్ ఈస్ ఫిజికల్ ఫిట్టింగ్. ఫిజికల్ ఫిట్టింగ్ ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేయకండి. నార్మల్‌గా ఉండండి. ఓకేనా? ఏందంటే ఫస్ట్ మెయిన్ ఫిట్టింగ్ అంతా అయిపోయినాకనే ఇందులోకి వెళ్ళండి. ఫిజికల్ ఫిట్టింగ్ అంటే ఏం లేదు బ్రో. తన కంఫర్ట్ జోన్‌లో వెళ్ళి తను కంఫర్టబుల్‌గా ఫీల్ చేయడం. లైక్ ఫీల్ చేయాలంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం, షోల్డర్ మీద చేదేయడం. ఎప్పుడైనా మీరు సడన్‌లీ ఎప్పుడైనా టచ్ చేయని ఉంటే 2-3 సెకండ్స్ హోల్డ్ చేయండి. అట్లని బై మిస్టేక్‌లు ఎమ్మటే చేయి తీసేయకండి. అది ఆక్వర్డ్ ఫీల్ అయిపోతది. అట్లని అట్నే హత్తుకొని మాత్రం ఉండకూడదు. అది కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయితది ఆడ. అండ్ ఎప్పుడైనా నువ్వు తన భుజాల మీద చేసినప్పుడు తను ఎమ్మటే చేయి తీసేస్తుందా? అయితే తను ఇంక నీతో కంఫర్టబుల్ కాలేదని అర్థం. పేషెన్స్ ఉంచుకోండి బ్రో. కొంచెం ఫ్రెండ్లీగా కాండి, క్లోజ్‌గా అండి. దాని తర్వాత ఏం అటెంప్ట్ చేయండి. ఒకవేళ అంటే షోల్డర్ మీద చేసేసే సమయంలో తను అంటుందా ఎందుకు నువ్వు మాటి మాటికి ఇట్లా చేస్తావు నవ్వుకుంటూ. అయితే ఇది ఆల్మోస్ట్ ఇది గ్రీన్ సిగ్నల్ బ్రో. తను నేను ఇష్టపడుతున్న అర్థం. వెళ్ళి ప్రపోజ్ చేయండి. ప్రపోజ్ చేసిన తర్వాత ఓకే అన్నదా? ఓకే. ఒకవేళ రిజెక్ట్ అయితే మాత్రం నో వరీస్ వై. ఇప్పట్లో రిజెక్ట్ అయితే 2 థింగ్స్ ఉంటాయి. ఒకటేమో తనకి ఇంతకు ముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి. లేదా తనకి వాళ్ళ మీద క్రష్ అని ఉండాలి. ఇంత పెద్ద జర్నీలో అయితే బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇప్పటికి తెలిసేది మనకి. అయితే తనకి వాళ్ళ మీద క్రష్ ఉండొచ్చు. జాగ్రత్తగా వినండి. ఏందంటే ఫ్రెండ్ ఉండు. లేదంటే చాలా బ్లాక్ ఉంటాడు. ఇప్పుడు స్కూల్ టైంలో 5-6 మెంబర్స్ ప్రపోజ్ చేసాడు. 5-6 మెంబర్స్ ప్రపోజ్ చేసాడు. కానీ 5-6 మెంబర్స్ కూడా రిజెక్ట్ చేసాడు. దాని తర్వాత రియలైజ్ అయిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేయాలని ఆయన తన పర్సనల్ మీద ఫోకస్ చేసాడు. పర్సనాలిటీ డెవలప్ చేసుకున్నాడు. డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు కాలేజ్ టైంలో తను ఒక అమ్మాయి ప్రపోజ్ చేసాడు. నిజంగా బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అమ్మాయి మీద ఫోకస్ చేయకండి. మీ మీద ఫోకస్ చేయండి. నువ్వు డే బై డే ఇంప్రూవ్ కాండి. ఇది ఒక చిన్న థింగ్స్. ఇంకా మీకు ఏమన్నా పర్సనాలిటీ గురించి వీడియో కావాలంటే నేను ఆల్రెడీ వీడియో తీసిన. కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. ఇంకా మీకు ఏమన్నా పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నేను తప్పకుండా తీసుకొస్తాను. ప్లీజ్ బ్రో, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చేసేందుకు చాలా టైం పడుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.